రాధిక మీ అమ్మేదే ఇంకెళ్తలేదు. వాళ్ళేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. ఇప్పటికే ఓ 2 సార్లు చేసిర్రు. మనమే ఇంత లేట్ చేస్తే ఎట్లా? పోయి రమ్మని పో మీ అమ్మను. అమ్మా ఏం చెప్తానవే, తొందర రావే, లేట్ అవుతుంది. ఏందిరా బుజ్జి, మీ అమ్మ ఇంకెళ్తలేదు. పెళ్లి చూపులు దానికి అనుకుంటుందా నాకు అనుకుంటుందా? పెళ్లి చూపులు దానికైనట్టు ఓ తెగ ముస్తాబైతుంది. ఏ ఆగరాదే బాపు, దాన్ని ఏమంటాను? ఏందయ్యా ఏమో అంటాను బుజ్జితోటి. అచ్చదాకా పానం ఆగుతలేదా? పోదాం ఆగరాదు. నువ్వే ఎదురు పెడతాను మొత్తం. అయ్యో నేను నిన్నేమన్ననే, నా పిల్లం మంచిగా ముస్తాబయ్యత్తుంది కావచ్చు అని బుజ్జితోటి అంటానా? గా మాత్రం అనద్దా ఇక? మాదాంతి అన్న కాడికి. ఓ అత్తమ్మ, వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. పోదామా ఈయన ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారా? వాళ్ళు ఫోన్ చేస్తారా అల్లుడు? అయితే పోదాం పా మరి. మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నామే? మనం ఆరానామిగా, మనము మామయ్యకు ఒక పెళ్ళాన్ని చూడడానికి పోతాం. అట్లనే నీకు కూడా చూడమంటావా మరి? నాకు చూస్తానే అమ్మమ్మ, చూడే నేను కూడా మామయ్య తోటి పెళ్లి చేసుకుంటా. పండ్ల పని నా కొడుకు కూడా పెళ్లి అయ్యురత్తమ్మ. నాకు కూడా పైసల ఖర్చు తప్పుతుంది. సరేనయ్యా, నీ కొడుకు కూడా పెళ్లి చేస్తా గానీ ఇప్పుడైతే పోదాం పా, బాగా లేట్ అవుతుంది. నాకు కూడా పెళ్లి చేస్తారట, మా మామయ్యతో పాటు నాకు కూడా పెళ్లి చేస్తారట. నా పిల్లాట. నా ఫ్రెండ్స్ అందరికీ నేను పోయి చెప్తా నా పెళ్ళని. చూసినావానయ్యా, నీ మనవడు పెళ్ళనేసరికి ఎట్లా సంబరపడతాడు. ఓ అమ్మ, నా పెళ్లి చూపులు ఈయన అయ్యేటట్టున్నాయి గానే. ఇంకెప్పుడు పోతాం మనం? ఈయనే ఉంటే తొందర పోదాం పావే. అయ్యో, పెళ్లి చూపులు అనేసరికి నువ్వు అవతలవేంద్రో, నిన్నదాకా పెళ్ళొద్దన్నావు కాదురా గాడిది. ఓ అమ్మ, వాళ్ళు చూస్తారు కావచ్చే, పోదాం పావే తొందర. సరేనే బుజ్జి, పోదాం పా.